సో ప్రతినిధి 2 మూవీ రోజు రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ నడుస్తుంది. సినిమా రిలీజ్ ముందు అనేక రకాల అపోహలు, అనుమానాలు, అభిప్రాయాలు ఉన్నాయి. సినిమా తర్వాత అంతా పటాపంచలైంది. బోత్ స్టేట్స్ లో అన్ని వైపుల నుంచి కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. పక్కా కమర్షియల్ ప్రొఫెషనల్ మూవీ అని, ప్రోపగాండా మూవీ కాదు అని మంచి టాక్ వస్తుంది. సార్ వన్ వర్డ్ నేను చెప్తాను, ఇది రాజకీయాల గురించి కానే కాదు, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని తీసిన సినిమా మాత్రం మూర్తి గారు నిజంగా మీరు ఒక మంచి సినిమా తీశారు సార్. నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సార్. ఆయనే సినిమా తీసి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలి అని టికెట్స్ కూడా చాలా మందికి ఇచ్చారు. ఒక మంచి సినిమా అందరికి అందిద్దామని. నిజంగా ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి సార్, ఒక మంచి సినిమా సార్. ఇది రాజకీయం గురించి అయితే కానే కాదు. సో ఓటర్స్ కి అదే చెప్తాను, మనం డెమోక్రసీలో ఉన్నాము. మనకి అవునన్నా కాదన్నా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థ మన జీవితాలు శాసిస్తుంది. అమ్మా నాన్నకి నేను పుట్టినా కానీ నువ్వు పుట్టావు అని తిరిగిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నువ్వు చనిపోయినా కానీ చనిపోయిన దాన్ని పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీ పెళ్లిళ్ళ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి. నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఓటేసినా వేయకపోయినా నీ జీవితాల మీద, నీ తర్వాత తరాల మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు. వాడు మంచోడా చెడ్డాడా ఎంపిక చేసుకునే హక్కు నీకుంది. అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంతా నా జీవితం ఎలా అయింది, నా పిల్లల జీవితం ఎలా అయింది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పన్నులు పెరిగిపోయినాయి, ఈ తోటకూర ఏడుపు ఆపి వెళ్ళి మంచోడు ఎవడో ఎన్నిక తెలిసి ఓట్ చేయండి. అది నేను ప్రజలకు చెప్పాను. ఫస్ట్ టైం మంచి మూవీలో చాలా డెబ్యూ డైరెక్టర్ మూర్తి గారు, TV5 ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్, మనకి అందరికి తెలుసు సంగతే. సో ఆయన మూవీ తీసినారంటే కూడా నాకు ముందు చాలా సర్ప్రైజ్. అండ్ తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది రోల్ కూడా నాది. అండ్ చాలా మంచి మెసేజ్ మూవీ. అండ్ చాలా దిక్ ఆఫ్ ద టైం, ఎల్లుండి అంటే ఓటింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందరూ ఏంటంటే ఎటువంటి బద్ధకం లేకుండా, లేజినెస్ లేకుండా మొత్తం పాపులేషన్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ యూత్, దిస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ముందుకు వచ్చి పక్కన పెట్టేసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, జస్ట్ వన్ డే యూ గెట్ అ ఛాన్స్ టు సో వాట్ ద రైట్ పర్సన్ ఆఫ్ యువర్ చాయిస్ కదా. సో మీరు కూడా విల్ బి వెరీ హ్యాపీ వెన్ యూ సీ యువర్ ఓన్ లీడర్ దేర్. అంటే మంచిగా అంటే ఒక డెమోక్రాటిక్ గా గవర్నమెంట్ రన్ చేయడం మీ హ్యాండ్స్ లో, అది చాలా బాగా కన్వే చేశారు ఈ మూవీలో. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి, దిస్ ఇస్ అ వెరీ ఫ్యూచరిస్టిక్ మూవీ, మీరు తప్పకుండా చూడాలి. ప్రతినిధి 2 అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై సీక్వెల్ ప్రతినిధి 3 అండ్ అందులో కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఆడియన్స్ వెల్కమ్. అండ్ ఇది డైరెక్టర్ గా డెబ్యూ మూవీ. సో ఆయన ఇంత బాగా ఒక ప్రోలాజిక్ హ్యాండిల్ చేశారు. అసలు నాకు కూడా అనిపించలేదు ఎప్పుడు నేను చూసాను మూవీ దాట్ దిస్ ఫస్ట్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.